జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్కి బ్రేకులు లేవు. అందుకే మన యోగి ఆదిత్యనాథ్ శ్రేష్ఠ కాదు, సర్వశ్రేష్ఠ, ఉత్తమ్ కాదు, సర్వోత్తముడు అని చెప్పి యావత్ భారతావని బిరుదిస్తుంది. ఎందుకనంటే సంబల్లో ఒక చిన్న ఘటన. సంబల్ మస్జిద్ ఉన్నది కదా, సంబల్ మస్జిద్ పక్కన వీళ్ళు ఒక ఫంక్షన్ హాల్ కట్టిర్రు. ఏ ఫంక్షన్ హాల్ ఎట్లా కట్టిర్రు? మొత్తం ఆడ ఒక చెరువు లేకుండే, లేక్ లేకుండే, పాండ్ లేకుండే, దాన్ని మొత్తం దఫనాన్ చేసి దాని మీద బ్యాంకెటాలు కట్టిరు. బ్యాంకెటాలు కట్టి ఏమంటారు? ఓ పెళ్ళిళ్ళు చేస్తున్నాం, సోషల్ సర్వీస్ చేస్తున్నాం, కట్టలు కడుతున్నాం, పీచు మిఠాయిలు ఇస్తున్నాం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక మీకు తెలుసు, ఇక నేను దాన్ని సాగదీయదలుచుకోలే. ప్రాబ్లం ఏంటంటే దీనికి ఏమైనా అథెంటిసిటీ ఉందా? వెన్ ఐ సే అథెంటిసిటీ, దీనికి ఏమైనా పేపర్లు ఉన్నాయా? పేపర్లు ఉంటే నువ్వు చూపించేది ఉండే. కానీ అక్కడ ఉన్నది ఎవరి ప్రభుత్వం? యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం. వాళ్ళు నోటీస్ పెట్టిండ్రు, మీ దగ్గర ఏమన్నా తీసుకుంటే తీసుకురండి, లేకపోతే బుల్డోజర్ వస్తుంది, అక్టోబర్ 2కి దాన్ని మేము కూల్ చేస్తామని చెప్పిండ్రు. అక్టోబర్ 2 ఏంది? దసరా. అక్టోబర్ 2కి కూల్ చేస్తామని అంటే గాయ గత్తర షురు అవుతుంది కదా. ఇక అందుకే వీళ్ళు ఏం చేసిర్రు? అక్టోబర్ 2 అనగానే కోర్టు దర్వాజాలు కొట్టిండ్రు. మళ్ళీ కోర్టులో ఎవరు దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అని అంటే త్రిపాఠి ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమో పేరున్నది, తివారియో త్రిపాఠి ఏమో పేరున్నది అనేది. అదే ఇప్పుడు దేవాలయం పక్కన ఎవరైనా ముస్లిమ్స్ వచ్చి కొట్లాడినుంటే ఫత్వాలు జారీ చేసి పడేస్తుండే వాళ్ళ మీద. మేమేమన్నా హిందువులం ఏమన్నా చేసినాంరా? మేమేం అడిగినాం? నీ దగ్గర ఏమన్నా కాయిదాలు ఉంటే నువ్వు తీసుకురా, తీసుకొచ్చి చూపెట్టు. అగర్ నీ దగ్గర నిజంగానే ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఇదే కథ ఆనాడు బాబ్రీ మసీద్కి అయింది. ఏమై తర్వాత బాబ్రీ మసీద్ని ఒక ల్యాండ్ డిస్ప్యూట్ లాగానే చూసిండ్రు ఆనాడు కూడా కోర్టు. మీరు ప్రూవ్ చేయలేకపోయినరు, పొజిషన్ ఉంది కదా అని చెప్పి నాటకాలు ఆడిండ్రు. ఇవాళ అక్టోబర్ 2కి అదేమంటారు, హాలిడే ఉన్న కోర్టు దర్వాజాలు తెరిపించి మరీ ఈ కేసు కొట్లాడిరు. ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదు, అంటే గ్రావిటీ అంత పెద్దది కదా. మళ్ళీ మా యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్లు అక్కడికి వచ్చేస్తాయి. అందుకే వీళ్ళకు భయం చుట్టుకొని ఏం చేసిరనంటే కోర్టు దర్వాజాలు కొట్టంగానే 1.5 hour విన్నారు జడ్జి గారు. విన్న తర్వాత మళ్ళీ ఇది అంత మంచిగానే ఉన్నది రాబోయ్, ఒక్క కాగితం పెట్టకుండా ఎట్లా? అగో చూడండి జడ్జి గారు, మీరు ఇప్పుడు దీనికి స్టే ఆర్డర్ ఇయ్యండి ఫస్ట్, లేకపోతే దసరా రోజుకి ఇట్లా ఏదైనా బుల్డోజర్ వచ్చి ఆడ పెట్టేస్తే మొత్తం ఆడ సోషల్ హార్మనీ బ్రేక్ డౌన్ అవుతుంది కంప్లీట్గా, మళ్ళీ దంగే పసలు అయిపోతాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు నేను వాళ్ళని ఏమడుగుతున్నానంటే, దంగా పసలా చేయడం అనేది మీకు కొత్త కాదు కదా. నేను ఆ ముస్లిం పక్షాన్ని అడుగుతున్నాను. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, మళ్ళీ బరేలీలో మొన్న వెనకకి ఏం చేశారు? వెనకటికి అప్పుడు నవరాత్రులు షురువు అయినాయి కదా రాబోయ్. మళ్ళీ అప్పుడు లేని దంగే పసల ఇప్పుడే వచ్చిందా మీకు? మీకేం కొత్త కాదు కదా. అయినా ఆ రోజు అక్టోబర్ 2 థర్స్డే ఉండే అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. థర్స్డే ఉన్నది కాబట్టి మీకు ఎట్లనైనా మొత్తం మీకు నమాజ్ ఉన్న రోజే ప్రార్థనకు వస్తారా, పత్తర కొట్టడానికి వస్తారా అని అనేది అది మీకు తెలవాలి. ఎందుకంటే ఆ రోజు థర్స్డే ఉండే, మొత్తం ఇక జమగారు కదా. సంబల్లా వెనకటికి మీరు చూసినాం కదా ఫ్రెండ్స్, ఎట్లా చేసిరు? మొత్తం లొల్లి చేసిరు. ఆఖరికి ఫైరింగ్ దాకా పోయింది కథ. నిన్న అదృష్టం కొద్దీ ఏం కాలే, ఎందుకంటే తెలుసుకున్నారు అనే దాని మీదనే నేను ఇలా యోగి ఆదిత్యనాథ్ గారికి ఒక బిరుదు ఇచ్చిన. ఆయన శ్రేష్ఠ కాదు, సర్వశ్రేష్ఠ అని చెప్పిన. ఇదే పంచాయతీయాలు ఐ లవ్ మొహమ్మద్ మీద కూడా చేద్దామని చూసిరు. ఎవరైతే స్టిక్కర్ విక్తారో వాడిని కొడదామని చూసిరు, లేకపోతే సర్తన్ సే జుదా అన్న స్లోగన్లకు అడిగి పోవాలని చూసిరు. నువ్వు మధ్యప్రదేశ్లో చేస్తుంటే హిట్ అవుతుండే, రాజస్థాన్లో చేస్తుంటే మేబీ గెలుస్తుండే. నువ్వు పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నావు చూడు, ఉత్తరప్రదేశ్లో ఊకుంటాడు అనుకున్నావా? లా అండ్ ఆర్డర్ కాపాడడానికనే ఉన్నాడు. అందుకే ఉత్తముడు కాదు యోగి ఆదిత్యనాథ్, సర్వోత్తముడు అని చెప్పి బిరుదిస్తారు. హిందూ హృదయ సామ్రాట్ కాదు ఆయన, భరతమాత ముద్దుబిడ్డ. భరతమాత ముద్దుబిడ్డ అని అన్నప్పుడు ఆయన వస్తాడు, నేను వస్తా, నువ్వు కూడా వస్తావు రా ఫాల్తుగా. నీకేందనంటే ఒకటి కుసుడిపోయింది, తరతరాలుగా మాకు కూడా అట్లనే అలవాటు చేసిర్రు. ఇగో నువ్వేం అనొద్దు అల్లని, ముస్లిం మైనారిటీలని మనం ఏం అనొద్దు. మైనారిటీలు కాదు, ముస్లిం మైనారిటీలని అంటేనే ప్రాబ్లం. మళ్ళీ వీళ్ళు మైనారిటీలలో మెజారిటీలు. నిన్న కోర్టులో కూడా గదే, మళ్ళీ ఇది వక్ఫా లేకపోతే మన మీ దగ్గర కాగితం ఉన్నదా? నాయ్ కాగజ్ నై పూచినే కాగజ్ పూచా తో ఖతం బవాల్. పంచాయతీ పెద్దగా అవుతుంది కాగితం అడిగితే, అక్కడికే నాట మొదలవుతుంది కదా. ఇవాళ మంచి ఘట్టమైంది తెలుసా, ఇవాళ బుల్డోజర్లు వచ్చి కూలగొట్టలే, వీళ్ళే కూలగొట్టుకుంటున్నారు ఆ బ్యాంకెటాల్ని. వెనకటి లెక్క ఆయన పేరేంది, అఖిలేష్ యాదవ్, ఆ యాదవ్, ఈ యాదవ్, ఇట్లా నడవదాడ. యోగి ఆదిత్యనాథ్ అని అంటే ఏదైతే సంవిధానం ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఉంటుందో, లా అండ్ ఆర్డర్ ఉంటుందో, ఆ లా అండ్ ఆర్డర్కి కట్టుబడే ప్రొసీజర్లు ఉంటాయి ఆడ. కులం మతం ఇవన్నీ ఏముండే ఆడ. రాజనీతిమే ఆ నీతి ఏదైతే ఉంటుంది చూడు, ఆ నియతి ఏదైతే ఉంటుంది చూడు, అది సంవిధానం ప్రకారం పోతుంది వీళ్ళకు. అందుకే తెలుసు. ఇప్పుడు ఇవాళ వాళ్ళంతలో వాళ్ళే కూలగొట్టుకున్నారు. వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా జమై హల్చల్ చేయాలంటే చేస్తుండే బ్రదర్, చేయలేకని కాదు. నా కొడుకులకు ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిసిపోయినాయి. నువ్వు లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకొని చేస్తానంటే నడుస్తుందా? యోగి ఆదిత్యనాథ్ భయం మూసబెట్టిండు లా అండ్ ఆర్డర్ అంటే. ఇప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్ మీరంతా నాకు ఒకసారి
ఉత్తముడు కాదా, ఉత్తముడా లేకపోతే సర్వోత్తముడా, శ్రేష్ఠ సర్వశ్రేష్ఠ? ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే ఇగో నాకు ఇక్కడనే వస్తుంది. ఎందుకనంటే ఈయన దగ్గర ఏదో చేద్దామని చూస్తారు, ప్యూర్ ప్రాసెస్తో పోతాడు, పచ్చకడ పడుతుంది పాడమనని. యోగి గారితో నాకు ఒక చిన్న మనవి ఏందనంటే, సార్ ఇది మీరు చేయకపోతే ఇంకా భారతదేశంలో ఎవరు చేయలేరు, ఇది మీరే చేయగలుగుతారు, మీరే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అది ఏదైనా రాజనీతిలా రాజధర్మాన్ని ఇంప్లిమెంట్ చేసే మొగోడు మునగాడు మోతబరి.com ఎవరన్నా ఉన్నారు అని అంటే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ తప్ప ఇంకెవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? ఇంకొక చిన్న మనవి రిక్వెస్ట్ యోగి ఆదిత్యనాథ్ గారికి ఏందనంటే, సార్ ఇప్పుడు మీరు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దాన్ని కూలగొడుతున్నారు, కోర్టుకి నోటీసులు పెట్టేసిండ్రు, కోర్టు కూడా చెప్పేసింది కాగితాలు లేకపోతే నేనేం చేయలేనని చెప్పేసింది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది కడుతున్నప్పుడు కళ్ళకు కంతలు కట్టుకున్న ఆ గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా తువాళ్ళ చెప్పు తువాళ్ళ మడత పెట్టి కొట్టాలా, ట్యాక్స్ పేర్ల పైసనికి ఇట్లా చేస్తున్నందుకు. ట్యాక్స్ పేర్ల పైసలతో జీతం తీసుకొని ఇది ఇక్కడనే కాదు, యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్కే అంటలేను, ఆయన చెయ్యగలుగుతాడు అన్న నమ్మకంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వెనకటికి, అలా కళ్ళకు కంతలు పడ్డా. ప్రాబ్లం ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, నువ్వు ప్రశ్నించడం మొదలెట్టు. ఏమవుతుంది గిరీష్, ఏం జరుగుతలేదు కదా అంటే ఏదో ఒక రోజు జరుగుతుంది, వస్తాడు ఆ సర్వోత్తముడు దిగి వస్తాడు ఖచ్చితంగా. ఇది భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలా. లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఏదన్నా ఉన్నది అని అంటే అది ఉత్తరప్రదేశ్ తప్ప వేరేదేం లేదు. దీన్ని ఒక పెద్ద చిలికి గాలివానై చేద్దామని అనుకున్నాడు. మన రజా ఉన్నాడు కదా వెనకడికి, తెలుసు కదా మన కథ అంతా, ఐ లవ్ మొహమ్మద్ కథ ఎట్లయింది ఆడ. యోగి ఆదిత్యనాథ్ క్లియర్ కట్గా లా అండ్ ఆర్డర్ ఏందో క్లియర్ కట్గా చూపించిండు. ఏమైంది ఇప్పుడు నేను చెప్పేది ప్రతిసారి అది ఒకటే బ్రదర్, ఏంది అంటే గాల్లో ఉంచకు, అది నీ మీదనే పడుతుంది. బీజేపీ వాళ్ళు కూడా ఇది నేర్చుకోవాలా, బీజేపీ వాళ్ళు కూడా సర్వోత్తమునితో నేర్చుకోవాలా. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఏమై 73% బీసీ కోటా అఫిడేవిట్లు ఇచ్చుడు, ఇది బీహార్ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఫ్రెండ్స్ నేను కూడా బీసీనే, నేను కాదని అంటలేను, బట్ సీలింగ్ ఉంది కదా, ట్రిపుల్ డాక్టరైన్ టెస్ట్ ఉంది కదా, ఫెయిల్ అవుతుంది కదా. ఇప్పుడు నేను దాని మీద టిప్పనీ చేసిండు అనుకో మళ్ళీ పెద్దగా అవుతుంది. మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ గారు తెలుసుకోవాలి, అది నేనేదో ఒక మ్యాజిక్ చెడి దింపేస్తానంటే కుదరదు. ఇది మోదీ గారి సెల్ఫ్ ఇమేజ్కి పెద్ద దెబ్బ. ఇగో ఇట్లాంటివి తీసుకొని వస్తే మధ్యప్రదేశ్లో ఏమవుతుందో రాజస్థాన్లో రెప్లికేట్ అవుతుంది. మళ్ళీ అది మనం ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఇది బీహార్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా ఆబ్వియస్గా ఏదైనా ఉన్నది అని అంటే నన్ను అడిగితే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ రిజర్వేషన్ కోటా ఆ 10% ఏదైతే అంటారు. ఎస్, వీకర్ సెక్షన్ అంటే ఏంది, ఎకనామికల్గా వీక్ ఉంటే నీకు రిజర్వేషన్ కావాలి, కానీ ప్రతిసారి రిజర్వేషన్ అనేది నేను ఆబ్వియస్గా మతలబ్ లేదు దానికి. వెనకటికి సుప్రీంకోర్టులు దీని మీద ఏదైనా మాట్లాడి తీర్పులు చెప్తామని అన్నా కానీ దాన్ని మనం నేను ఇప్పుడు బీజేపీకి ఏమంటున్నా అంటే, మీరు డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని ఒక డిఫరెంట్గా ప్రజలు చూస్తున్నారు. మీరు కూడా ఎక్స్టెండెడ్ వర్జన్ ఆఫ్ కాంగ్రెస్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేసిర్రు అనుకో, అది కుదరదు. ఆబ్వియస్గా యోగికి ఇవాళ పెరుగుతున్న మద్దతు భారతీయులలో అంతా ఆయనని గుండెలు ఎందుకు పెట్టుకొని చూసుకుంటారు, ఆయనని హిందూ హృదయ సామ్రాట్ అని ఎందుకు అంటారు అని అంటే, స్ట్రిక్ట్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతాడు, లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఆడ మెజారిటీయా మైనారిటీయా ముస్లిమా హిందూవా ఫరకేం పడదు, ఆడ స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్గా సంవిధాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, కేల్ ఖతం దుకాణం బంద్ చేస్తాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో నాకు ఒకసారి జర చెప్పుండ్రి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు. మేమన్నది రాంగా కరెక్టా మీరే మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. బరాలు ఒక లైక్ అండ్ కమెంట్ ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నా. యోగి ఆదిత్యనాథ్ శ్రేష్ఠ సర్వశ్రేష్ఠ. భారత్ మాతాకి జై.